కోర్టులో హియరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము తను చూపించిన వీడియోస్ ప్రకారం లక్ష్మీదే తప్పు అన్నట్టుగా జడ్జి గారు కూడా నమ్ముతారు. ఆ తర్వాత ఇంకా పీపీ మళ్ళీ ఈ కనక మహాలక్ష్మి అతన్ని బుక్ చేసుకోవడానికి మాట్లాడిన వాట్సాప్ మెసేజ్లు కానీ చాట్ కానీ మొత్తం ఇందులో ఉంది మేడం అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అదంతా చూపిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఎక్కడున్నావు మల్లేష్, నేను ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నా, త్వరగా రా అని పెట్టినట్టుగా మెసేజ్ ఉంటుంది. ఇంకా అతను రిప్లై ఇచ్చి వస్తున్నాను 5 minutesలో అక్కడ ఉంటాను అని అతను చెప్పినట్టుగా కూడా వాయిస్ రికార్డ్ ఉంటుంది. ఇంకా అది చూసి లక్ష్మి తప్పు చేసింది అన్నట్టుగా జడ్జి అనుకొని ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత నేను మీకు తుది తీర్పు చెప్తాను అని ఆ జడ్జి అక్కడ నుంచి బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు విహారీ హాస్పిటల్లోనే ఉంటాడు. ఇంకా సహస్ర విహారీ దగ్గరికి నెమ్మదిగా వచ్చి, బావా నువ్వు ఇక్కడ ఉంటే ఎలా బావా, వెళ్ళి లక్ష్మిని కాపాడు బావా అని చెప్తూ ఉంటే, అదేంటి లక్ష్మి అంటే నీకు పడదు కదా, మొన్నటి వరకు కూడా లక్ష్మిని తిట్టావు కదా అంటే, ఈరోజు నేను కడుపుతో ఉన్నానంటే లక్ష్మియే కదా బావా కారణం, ఆ రోజు నన్ను కాపాడింది, ఎంతైనా లక్ష్మి మన ఇంటి మనిషి కదా బావా, నువ్వు వెళ్ళి కాపాడు అని సహస్ర ధైర్యం చెప్పి ఆ దేవుడి దగ్గర బొట్టు తీసి విహారీకి పెట్టి, వెళ్ళు బావా వెళ్ళు, లక్ష్మిని ఎలాగైనా కాపాడి ఇంటికి తీసుకురా బావా అని చెప్పి పంపించి ఉంటుంది. అప్పుడే తర్వాత పద్మాక్షి అక్కడికి వచ్చి, ఇంకా ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, విహారీ గారిని ఎందుకు పంపించావే అక్కడికి అని అడుగుతూ ఉంటే, నీకేం తెలియదమ్మా, ఒకవేళ ఈ బావ ఎలాగో అక్కడికి వెళ్ళినా లక్ష్మికి పడే శిక్ష అయితే ఆగదు, శిక్ష ఎలా అయినా పడుతుంది, లేదు అంటే ఇక్కడే ఉండిపోవడం వల్ల లక్ష్మికి శిక్ష పడిందని బావ గిల్టీగా ఫీల్ అవ్వకూడదు కదా, నేను మారిపోయినట్టుగా నటించాను అంతే, ఒకవేళ బావ వెళ్ళినా కూడా అక్కడేం ఆగదు కదా మమ్మీ, ఎలా అయినా శిక్ష పడుతుంది లక్ష్మికి అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ కారులో వెళ్తూ ఉంటే ఆ భుజంగం విహారీ వెళ్ళడం చూసి ఫోన్ చేస్తాడు. ఏంట్రా అంత తొందరగా వెళ్తున్నావు, అంత కంగారు పడుతూ వెళ్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటే, రే నిన్ను చంపేస్తాను అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు. డ్రైవ్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అయినా నేను కాకుండా మీకు వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా, నేను ఒక దాంట్లో ఇరికిస్తే లేనిపోని కేసులన్నీ పెట్టి లక్ష్మి బయటికి రాకుండా చేశారేంట్రా అని పెళ్ళాన్ని అని అంటూ ఉంటాడు. ఇంకా అలా విహారీ చాలా కోపంగా పెట్టేసి, కాపాడుకోరా, నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకోపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా విహారీ చాలా సీరియస్గా వెళ్తూ ఉంటే సడన్గా ఒక దగ్గర కార్ ఆగిపోతుంది. ఇంకా కార్ ఎంతకి స్టార్ట్ అవ్వకపోవడంతో విహారీ రోడ్డు మీద పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే అప్పుడే సుభాష్ అడ్డుగా వస్తాడు నడుచుకుంటూ. ఇంకా సుభాష్కి తగలడంతో విహారీ సుభాష్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే సుభాష్ వచ్చి విహారీని బాగా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంకా అలా విహారీ కింద పడిపోతాడు. ఇంకా మళ్ళీ లక్ష్మి గురించి ఆలోచించి విహారీ సుభాష్ కొడుతూ ఉంటే సుభాష్ని కొట్టి నెట్టేసి మళ్ళీ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా కోర్టు దగ్గర దాకా వచ్చేసరికి సుభాష్ మళ్ళీ ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి విహారీ తలపైన కొట్టడంతో విహారీ ఇంకా 2 సార్లు అలా కొట్టడంతో కింద పడిపోతాడు. మరోవైపు ఇంకా మళ్ళీ జడ్జి గారు వచ్చి తీర్పు చెప్పడానికి రెడీ అయ్యి ఈ అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత ఈ లక్ష్మియే తప్పు చేసిందని అర్థమవుతుంది అని, ఈ లక్ష్మికి 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని చెప్పబోతూ తీర్పు వెల్లడిస్తున్నాను అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.